హాయ్, హలో, నమస్తే, అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజుమ్. మరో రెసిపీతో మీ ముందుకు. అదే చేపల పులుసు అండి. ఈ చేపల పులుసు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ. మా అమ్మ చేసే చేపల పులుసు మరీను అస్సలు నీచు వాసన లేకుండా చేస్తారండి అమ్మ. అందుకే ఈ కర్రీ చాలా బావుంటుంది. ఆహ్, వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. మేమైతే బొచ్చ చేప తీసుకున్నామండి. రోగు అంటారు కదా! అది. మంచిగా వాష్ చేసుకోవాలి. ఉప్పు, పసుపుతో మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని ఇలా స్టవ్ మీద మనం కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని ఆహ్, కాసేపు అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఆహ్, డ్రై చిల్లీస్ ఎండుమిరపకాయలు ఒక ఆహ్, 10-15 వరకు తీసుకునండి. ఒక 2-3 స్పూన్స్ ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక కొన్ని మెంతులండి. ఆహ్, జస్ట్ చిటికెడు మెంతులు, కొన్ని మిరియాలు, హ్మ్. తర్వాత ఒక చిన్న కొబ్బరి గిన్నె అన్నమాట. అది ముక్కగా కట్ చేసుకొని కొబ్బరి గిన్నె అన్నమాట. ఇప్పుడు అన్నీ ఒక పాన్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు. ఊకే డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకుందాము. హ్మ్. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నారండి అమ్మ. తర్వాత ఆనియన్ కాల్చుకున్నాం కదా! దాన్ని కట్ చేసి వేసుకున్నారు. కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక ఒక తెల్లగడ్డ అయితే పడతది. తర్వాత ఒక గుప్పెడు చింతపండయితే ఒక గుప్పెడు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ కొంచెం వాటర్ పోసి ఇందులో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో సగాన్ని మనం చేప ముక్కలకి పట్టిద్దామండి. కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా పట్టించాలి. అలా పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఆహ్, ఫిష్ కర్రీ అవ్వడం అయితే చాలా సింపుల్ అండి. చాలా తొందరగా అయిపోతది. హ్మ్. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండులో కొంచెం రసాన్ని మనం చేప ముక్కల మీద వేసుకోవాలి. తర్వాత అలా అన్నీ కలిపి పక్కన పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా అన్నీ కలిపి పెట్టేసుకొని ఒక మీడియం సైజు చిన్న ఆనియన్‌ని ఇప్పుడు మనం వేసుకోవాలి. మనం ముందు తీసుకున్న మిరియాలని దంచుకొని పక్కన పెట్టుకొని ఆనియన్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితది. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకుందామండి. ఫిష్ కర్రీకి ఎప్పుడూ పెద్ద గిన్నె అయితే బావుంటది. ముక్క బాగా కుక్ అవుతది. హ్మ్. అందుకు వెడల్పు గిన్నె తీసుకోవాలి ఎప్పుడు. ఆహ్, నాన్ వెజ్ కర్రీస్‌కి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడతది కదా! ఆయిల్ కొంచెం 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది. ఆయిల్ వేసుకొని అది కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ముందుగా దంచుకున్న మిరియాల పొడినైతే వేసింది. తర్వాత ఆనియన్ వేసి మంచిగా వేయించుకోవాలండి. మం మంచిగా వేయించుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని అంతా బాగా వేగాలి. ఆనియన్ ఎంత బాగా వేగితే అంత బావుంటుందండి కర్రీ. అలా కొంచెం ఆహ్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న హాఫ్ మసాలానైతే ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మిగిలిన హాఫ్ మసాలాని ఇప్పుడు వేసేసుకుందాము. ఆహ్, అది వేగిన తర్వాత ఈ టైంలోనే కావాలంటే కొద్దిగా, కొద్దిగా కారం వేసుకోవాలండి. ఆహ్, కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసాం గాబట్టి ఒక స్పూన్ అంత కారం మాత్రమే వేశారు. అదంతా బాగా వేగాలి. కాస్త మసాలా అంతా ఆయిల్ పైకొస్తది గదా! అంతవరకు కొంచెం వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం చేప ముక్కల్ని అందులో వేసేసుకుందాము. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు కలిపేసుకోవాలి.
ఇప్పుడు చింతపండు పులుసు, మనం నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే పోసేసుకుందాము. ఇది వేసేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి చీలికలనైతే వేసుకుందాము. పులుసులో పచ్చిమిరపకాయలు చాలా బావుంటాయండి. అలా 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకుంటే చాలా బావుంటుంది. పులుసు కూరల్లో ఎందులో అయినా పచ్చిమిరపకాయల రుచి చాలా బావుంటది. మరి చేపల కూరలో మరీ బావుంటదండి. హ్మ్. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మాత్రమే గరిటె పెట్టుకోవాలి. మళ్ళీ గరిటె పెడితే ముక్క విరిగిపోతది. క్లాత్ పెట్టి అటు ఇటు తిప్పుకుంటే ముక్క బాగా సర్దుకుంటుందండి. ఆహ్, ఒకదాని మీద ఒకటున్న అలా తిప్పితే ఆహ్, బాగా మసాలాలుకి పట్టి ముక్క బాగా సర్దుకుంటది. ఈ స్టేజ్‌లో ఉప్పు అడ్జస్ట్ చేసుకొని తక్కువైతే వేసేసుకొని 15-20 మినిట్స్ కుక్ అవ్వడానికి అలాగే పెట్టేసేయాలండి. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ట్రస్ట్ మీ. చాలా చాలా టేస్టీగా ఉంటది. అస్సలు నీచు వాసన ఉండదు అసలు. ఇలా మరల కాగుతున్నప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహ్, ఆఫ్ ఇంకా సర్వింగ్ బౌల్‌లోకైనా తీసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత చేపల కూర రుచి తెలుస్తుంది అంటారు కదా! బట్ ఈ ఈ స్టైల్ చేపల పులుసు వేడి వేడి చేపల పులుసైనా చాలా బావుంటుంది. మా ఇంట్లో ఇలా కూడా చాలా ఇష్టంగా తింటారు. మరుసటి రోజుకి ఇంకా రుచి చాలా బావుంటుంది. హ్మ్. ఈ వేడి వేడి చేపల పులుసు, అన్నం, వైట్ రైస్, రాగి ముద్ద చాలా బావుంటది. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చుతది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.